మున్సిపల్ కార్మికుల యొక్క సమస్యలు చాలా కాలంగా పెండింగ్ ఉంటున్నాయి. అవి సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వంతో కోరుతూ ఉన్నాము. తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ సమస్యలన్నీ కూడా ముందుంచుకొని దాన్ని మాట్లాడి చర్చించి సమస్యలు పరిష్కారం చేసి కార్మికులకు మరి ఒక విధమైన సులువుగా వాళ్ళకు ఏదైనా సహాయం చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను. అందుకే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు మరి ఆయనే ఇప్పుడు మున్సిపల్ అఫేర్స్ చూస్తున్నాడు కాబట్టి ఆయనతో చెప్పి ఒక సమావేశం ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామని నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను. మనం 2-3 ప్రధానంగా మున్సిపల్ కార్మికులకు సంబంధించి మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఒకటేంటంటే క్లాస్ 4 ఉద్యోగుల్లో అర్హతలు ఉన్నటువంటి వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలి. రెండవది చాలామంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నారు, వాళ్ళ జీతాలు కూడా మరి మారుతున్న ధరవరులకు తగ్గట్టుగా పెంచాలి. మూడోది ఏంటంటే హెల్త్ కార్డ్ అనేది అలాంటి అవసరం. ఈ 3 కూడా చాలా కీలకం. వీటితో పాటు నాలుగవది ఒకటి మనం పూర్తిగా ఈ చెత్త ట్రాన్స్పోర్ట్ అనేది ప్రైవేట్కి అప్పచెప్పటం కుదరదు, అది మంచిది కాదు. కోవిడ్ సమయం వచ్చినప్పుడు ఏ ప్రైవేట్ కంపెనీ కూడా హైదరాబాద్లో చెత్త ట్రాన్స్పోర్టేషన్ చేయలేకపోయింది. అంతిమంగా జిహెచ్ఎంసీ కార్మికులే ఆ పని నెత్తినేసుకొని ఆ కష్టకాలంలో ప్రజలను ఆదుకున్నారు. మరి దాన్ని వారు చేసిన త్యాగాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఈ ట్రాన్స్పోర్ట్ రంగాన్ని కూడా ప్రైవేట్ చేయకుండా మున్సిపాలిటీ తన బాధ్యతగా నిర్వర్తించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అందుకోసం ప్రభుత్వాన్ని కూడా మరి పెద్దలు సంజీవరెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వానికి కూడా కలుసుకుంటాం, మాట్లాడతాం. సమస్యల పరిష్కారానికి మా వంతు కృషి కొనసాగుతుంది. అందుకే కదా ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడతాము. దాని పరిష్కారానికి మరి వారి నేతృత్వంలో అందరం కలిసి మాట్లాడి పరిష్కరించుకుంటాం. మాట్లాడటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. గతంలో మాదిరిగా దర్వాజాలు బంద్ చేసుకొని లేరు, అందుబాటులో ఉన్నారు. చర్చలకు అందరు కూడా మనం ఎప్పుడు పోయినా కలుస్తున్నారు, పిటిషన్లు ఇస్తే స్వీకరిస్తున్నారు. కాబట్టి ఒక నమ్మకం ఉంది, ఇవన్నీ చర్చల ద్వారానే పరిష్కారం అవుతాయి. గతంలో అనివార్యమై రకరకాల రూపాల్లో నిరసన తెలుపవలసి వచ్చేది, ఆ అవసరం లేకుండానే ఇవి పరిష్కారం అవుతాయి అనే విశ్వాసం మాకున్నది. आज म्यूनसिपल सहकार मजदूर यूनियन INTUC का LB नगर GHMC एम्प्लॉयज़ का मीटिंग हुआ LB नगर सर्कल ऑफिस में. हमारे हरदिल अजीज़ ऑल इंडिया INTUC प्रेसिडेंट डॉक्टर जी संजय रेड्डी साहब, फार्मर लेबर मिनिस्टर यहाँ पर आए, प्रोफेसर कोदंडाराम साहब आए, जनक प्रसाद साहब चेयरमैन मिनिमम वेजेस एडवाइजरी कमेटी के, और हमारे स्टेट INTUC के लीडर्स और अराउंड 500 GHMC एम्प्लॉयज़ यहाँ पर गैदर हुए. यहाँ पर जो GHMC एम्प्लॉयज़ के 10 साल से जो इश्यूज़ पेंडिंग थे, TRS की गवर्नमेंट ने नहीं किया था, रेवंत रेड्डी साहब की कांग्रेस की गवर्नमेंट आने के बाद डॉक्टर जी संजय रेड्डी साहब ने प्रयास करते हुए GHMC एम्प्लॉयज़ के इश्यूज़ को CM साहब तक ले आने का GHMC एम्प्लॉयज़ को ये जो है उम्मीद बताई कि जितने भी इश्यूज़ पेंडिंग है, जो प्रमोशंस 10 साल से पेंडिंग है, क्लास 4 एम्प्लॉयज़ से लेके असिस्टेंट म्यूनसिपल कमिश्नर और वार्ड एडमिनिस्ट्रेटिव ऑफिसर तक प्रमोशन मिलना चाहिए. क्वालिफाइड क्लास 4 एम्प्लॉयज़ को जवान और रिकॉर्ड असिस्टेंट मिलना चाहिए. और जो ट्रांसफ़र्स इश्यूज़ है वो ट्रांसफ़र इश्यूज़ को हेल्थ ग्राउंड पे, म्यूचुअल ग्राउंड पे जो है लॉन्ग डिस्टेंस के वो इमीडिएटली सेटल करना चाहिए. कॉन्ट्रीब्यूटरी पेंशन स्कीम के जो है GHMC एम्प्लॉयज़ है उनको ओल्ड पेंशन स्कीम में लाने के लिए प्रयास कर रहे हैं. और बहुत सारे डिमांड है. GHMC में 2020 से इलेक्शन पेंडिंग है, DO है. हमने ये कांग्रेस की गवर्नमेंट आने के बाद लेबर कमिश्नर को रिप्रेजेंटेशन के दिया कि GHMC में 4 साल से रिकॉग्नाइज यूनियन नहीं है, जिसकी वजह से बहुत सारे एम्प्लॉयज़ के इश्यूज़ पेंडिंग है. हम डिमांड करते हैं कि GHMC में इलेक्शन लगाए, और मैं उम्मीद के साथ करता हूं जब कभी भी GHMC में इलेक्शन लगेगा, म्यूनसिपल सहकार मजदूर यूनियन INTUC डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में थम्बिंग मेजॉरिटी के साथ यहाँ पर जीत कराएंगी. और GHMC एम्प्लॉयज़ को जो 10 साल से जो नाइंसाफ़ी हुई, वो 10 साल के नाइंसाफ़ी ख़त्म करते हुए GHMC एम्प्लॉयज़ का वेलफेयर होगा. शुक्रिया. जय हिंद. చంద్రశేఖర్ గారు జనరల్ సెక్రటరీ స్టేట్ INTUC TS అండ్ AP వారికి కూడా స్వాగతం అందించాం. INTUC వారికి కూడా స్వాగతం అందించాం. అదేవిధంగా
ఈనాటి ఈ కార్యక్రమానికి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు వైస్ ప్రెసిడెంట్ స్టేట్ ఐఎన్టీయూసీ, ఒకసారి మీరంతా కూడా గట్టిగా చెప్పండి. ఐఎన్టీయూసీ వారికి కూడా జిహెచ్ఎంసీ కోఆపరేటర్ లింగోజ్ కూడా వారికి కూడా ఆహ్వానం అందించారు. పల్లె విజయ్ కుమార్ గారు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు టీజేఎస్ పార్టీ వారికి కూడా స్వాగతం అందించారు. అదేవిధంగా శ్రీ వి రంగారెడ్డి గారు ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ టీజేఎస్ వారికి కూడా స్వాగతం అందించాం. ఒక్కసారి గట్టిగా చప్పట్ల మధ్యన మన అందరి ఆశయం ఆలోచన ఒకటి, ఐక్యంగా ఉందాం, మన హక్కులు సాధిద్దాం. ఆదిల్ షరీఫ్ గారు కూడా ఉన్నారు. మరి వారికి మరొకసారి మీ అందరి పక్షాన ఇక్కడ చప్పట్లండి, మీరు చప్పట్లు ఆలోచన చెప్పట్లు వారికి కూడా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ సీతారామరాజు డైనమిక్ హీరో ఆదిల్ షరీఫ్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వారు గజమాలతో సత్కరిస్తున్నారు సంజీవ్ రెడ్డి గారిని. అదేవిధంగా మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం, బ్రతుకు కద్దం తెలియజెప్పే ప్రేమమూర్తి స్వాగతం. తప్పని కొట్టాలి సార్. మానవత్వం పరిమళించే మంచి మనసుకు స్వాగతం. చప్పటి సన్మానం చెప్పట్లు మీ అందరూ కూడా అక్కడికి అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతారు. మున్సిపల్ సహకార సబ్సిడీ యూనియన్ ఐఐటిసి అఫిలియేటెడ్ ఎల్బీ నగర్ జోన్. మరి ఎందుకంటే వారి పుత్రరత్నం తండ్రి బాటలో వస్తున్నటువంటి యువ కిషోర్ ఒక్కసారి గట్టిగా చెప్పండి. వారికి సత్యజిత్ రెడ్డి గారు సంజీవ్ రెడ్డి గారు తనయుడు. ఎందుకంటే ఆ విధంగా తండ్రి బాటలు నడుస్తూ కార్మిక పక్షపాతిగా ఉన్నటువంటి వారికి కూడా గజమాలతో సత్కరిస్తున్నాం. మనందరికీ ప్రాణసాతాలు, మన కార్మిక లోకానికి ఆదర్శం చేయబడిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా చెప్పండి. ఈ చప్పట్లు సరిపోయింది. వారికి సాధారణంగా చంద్రశేఖర్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ స్టేట్ ఐఎన్టీఎస్ టీఎస్ అండ్ ఏపీ. మరి ఏపీకి టీఎస్ తెలంగాణ స్టేట్ కూడా వారు జనరల్ సెక్రటరీగా ఉన్నారు చంద్రశేఖర్ గారు. వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీఎస్ విజయ్ కుమార్ గారు మాకు సోదర సమానం. అన్నగారు రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం, ఎక్కడున్న విజయాన్ని అందుకోవాల్సిందిగా ఒక్కసారి శ్రీ విజయ్ కుమార్ యాదవ్ గారు వైస్ ప్రెసిడెంట్ ఐఎన్టీఎస్సీ. జయము నిశ్చయము మనందరికి విజయం. మినిమం వేజ్ బోర్డ్ నాయకులు చైర్మన్, మినిమం వేజ్ బోర్డ్ చైర్మన్ జనక్ ప్రసాద్ గారు సార్ ప్రఖ్యాతిగా ఇచ్చినటువంటి కార్మికుల కోసం ఎన్నో వేదికల మీద ఎన్నో టీవీ డిబేట్ అవుతుంది. అలాంటి జనక్ ప్రసాద్ గారికి ఒక్కసారి గట్టిగా తప్పట్ల మధ్యన మినిమం వేజ్ చైర్మన్ వారి వేదిక సాధనంగా మన హక్కుల పరిరక్షణ కోసం కొట్లాడేటువంటి మన జనక్ ప్రసాద్ గారిని వేదిక సాధనంగా ఆహ్వానిస్తుంది సార్. మా ఆహ్వానాన్ని, మా ప్రేమను కార్మిక పక్షపాతి కార్మిక లోకాల కోసం ఎన్నో డిబేట్లలో కొట్టాడినటువంటి జనక్ ప్రసాద్ గారిని గట్టిగా చెప్పడం మధ్య వారికి స్వాగతం అందిద్దాం. స్నేహమే మా జీవితం, స్నేహమే ఉద్యోగులకి గుర్తింపు సంఘటనగా జరగలేదు ఒకటి, చట్ట విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేస్తున్నది ఒకటి, ఒక ప్రమోషన్ పాలసీ కానీ క్యాడర్ స్కీమ్ కానీ లేదు అన్నది ఒకటి, మెడికల్ కార్డు ఇవ్వలేదు అని ఒకటి. ఇటువంటి 17 వేలతో ఒక రిప్రజెంటేటివ్ తయారు చేసింది చెప్పారు. మేము 10 రోజుల కింద ఇల్లం భర్తీ అని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కమిషనర్ కలవడం జరిగింది. నేను ఆయనకి మర్యాదగా మొదలు చెప్పినాం. దాని విషయంలో ఆయన సీరియస్ తీసుకోకపోతే ఖచ్చితంగా సీరియస్ తీసుకున్నట్టు చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. ఎందుకంటే అత్యంత శక్తివంతులైన సంజీవ్ రెడ్డి గారి నాయకత్వం మనకుంది. వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. కార్మిక శక్తిని బలహీనం చేయాలని ఎవరు చూసినా మనం ఊపోతుంది. క్యాడర్ స్కీము, ప్రమోషన్ పాలసీ 2 వేరు, ఆ రెండింటిని ఇంట్రడ్యూస్ చేయాలా.
ఇంకొక ప్రధానమైనది ఏంటంటే మినిమం వేజెస్. కేసీఆర్ గవర్నమెంట్ 13 సంవత్సరాలు మినిమం వేజెస్ పెంచలేదు. ఆనాడు కేసీఆర్ గారు పారిశ్రామికవేత్తలతో కుమ్ముక్కై వాళ్ళ జీతాలు పెంచకుండా మొత్తం కార్మిక వర్గాన్ని నిర్వీర్యం చేశాడు. మన ముఖ్యమంత్రి రాష్ట్ర అధినేత అయిన తర్వాత మినిమం వేజెస్ 1,25,00,000 మందికి పెరగలేదు, ఎట్టి పరిధిలో పెంచాలి అనే దృఢ నిశ్చయంతో కార్మిక రంగంలో ఉన్న నాకు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ సంజీవరెడ్డి గారి ఉత్తరం మీద దయ వల్ల నాకు ఇచ్చాడు. కాబట్టి ఎవరైతే నాకు ఈ పదవి రావడానికి కారణమో వారిని బలోపేతం చేసిన బాధ్యత వారి కుమారుడు సత్యజిత్ రెడ్డి గారిని కూడా బలోపేతం చేయాలి. అంటే కార్మికులకు మేలు చేయాలి. కార్మికులకు మేలు చేయాలంటే మినిమం వేజెస్ ఇవాళ ఉన్నటువంటి ధరలు నిర్ణయించుకొని వాళ్ళ సర్వీస్ దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లివింగ్ కండిషన్ చూసి వాళ్ళు ఎంత భోజనం చేస్తారు, వాళ్ళ హౌస్ రెంట్ ఎంత, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నాకు ఒక నమ్మకం 100 రోజుల లోపల జీతాలు పెంచే బాధ్యత మాది. ఆల్మోస్ట్ ఆ ఎక్సర్సైజ్ అంతా అయిపోయింది. ఒక్కసారి సీనియర్ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి మాట్లాడి జీవోలు ఇప్పించి గెజిట్ పబ్లికేషన్ చేసి ఇంప్లిమెంట్ చేయాలని ఆలోచిస్తున్నారు. మీరు ఒకటే చేయాలా, హైదరాబాద్ సిటీలో మున్సిపల్ ఎంప్లాయీస్ సంఘటిత ఉంటే రేపు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మేయర్ కూడా మన వాళ్ళు గెలిచే అవకాశం ఉంది. నేను ఎప్పుడే సత్యజిత్ రెడ్డి గారితో మాట్లాడినా, సత్యజిత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి కలిసి అయ్యా హైదరాబాద్ 150 డివిజన్లు ఉన్నాయి, మున్సిపల్ కార్మికులు స్ట్రాంగ్ ఉన్నారు, వాళ్ళ డిమాండ్ పరిష్కరించు, రేపు ఈ మున్సిపల్ కార్పొరేషన్ మీ చేతికి వచ్చే విధంగా చేసే బాధ్యత తీసుకోండి. అప్పుడు మీరు ఏం చేయాలా, మీరు యునైటెడ్ ఉండి రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు మీరు గెలిచి తర్వాత గవర్నమెంట్ ఎన్నికలు గెలిపించాల. ఆ బాధ్యత మీది. మీ సర్వీస్ కండిషన్స్, మీ ప్రమోషనల్ పాలసీ, మెడికల్, ట్రాన్స్ఫర్లు, హెరాస్మెంట్, ఎవ్రీథింగ్ చూసే బాధ్యత మాది. దయచేసి పెద్దలు సంజయ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి మీరు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. మీకు అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ లీడర్ రాండి, లేబర్ ఆఫీస్ ఉంది ఇక్కడ, ఆర్టీసీ క్లాస్ ఉంటుంది, మీరు రండి, మాట్లాడదాం, దాన్ని తప్పకుండా పరిష్కారం చేస్తానని మీకు మాటిస్తూ సెలవు తీసుకున్నాను. జై ఐఐటీసీ. యంగ్ అండ్ డైనమిక్ లీడర్ శివకుమార్ గారు, సాకార్ మజ్దూర్ యూనియన్ స్థాపితుల కుటుంబం నుంచి వచ్చినటువంటి ఆదిల్ షరీఫ్ గారు, అదేవిధంగా మన సమావేశానికి పెద్దలు పూజ్యులు ప్రపంచ కార్మిక నేత, ఐఎన్టీయూసీ అంటేనే సంజయ్ రెడ్డి గారు, కార్మికులు అంటేనే సంజయ్ రెడ్డి గారు. నేను 58 సంవత్సరాల వయసు నాది. నేను ఒక 15 సంవత్సరాల నుంచి నేను కార్మిక ఉద్యమాలు ఎక్కడైనా కూడా సంజయ్ రెడ్డి గారు ఉంటారు అనేది నా నమ్మకం చిన్నప్పటి నుంచే. ఆ విధంగా ప్రపంచ కార్మికులలో ఒక చెరగని ముద్ర వేసినటువంటి సంజీవ రెడ్డి గారు కార్మికుల పక్షపాతి. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి వారి వారసుడు సతీష్ రెడ్డి గారు, ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్
గవర్నింగ్ బాడీ మెంబర్ అయినటువంటి సతీష్ రెడ్డి గారు, సత్యజిత్ రెడ్డి గారు, సత్యజిత్ రెడ్డి గారు, అదేవిధంగా పేరులోనైతే సత్యం ఉండండి, ఏదైనా సత్యం అయితే ఉంది, గట్టిగా చెప్పండి. సత్య జీత సత్యజిత్ రెడ్డి గారు, సబ్కు జీతాలు ఒకసారి వేరు జీతాలు అందరూ కూడా. థ్యాంక్ యూ సత్యజిత్ రెడ్డి సార్. అదేవిధంగా మా గురువు గారు అయినటువంటి గుర్తొస్తారు మీ అందరికీ, మా అందరికి కూడా. ఆయన జీవితం కూడా దాదాపుగా కార్మికులతోటే ప్రారంభమైంది. కార్మికుల లోకమే ఆయన లోకము. నేను గతంలో వారితో ఒక 5 సంవత్సరాలు కలిసి పనిచేశాను. అదేవిధంగా ఈ సమావేశానికి విచ్చేసినటువంటి విజయ్ కుమార్ యాదవ్ గారు, తను కూడా ఎన్ఎఫ్సి ఎంప్లాయీగా ప్రారంభించినటువంటి ఆయన కార్మిక పోరాటంలో ఉన్నటువంటి భాగస్థలైనటువంటి వారు. ఈరోజు ఆయన కూడా మన ఐటీఐలకు ఆల్ ఇండియా మెంబరు. అదేవిధంగా మన యూనియన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గాంధీ గారు, ఐఎన్టీయూసీ యూనియన్ జనరల్ సెక్రటరీ గాంధీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మా పార్టీ జనరల్ సెక్రటరీ పల్లె వినయ్ గారు, ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మన టీజేఎస్ పార్టీ ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ రంగారెడ్డి గారు, అదేవిధంగా మహిళా నాయకురాలు మెర్సీ గారు, క్షమించాలి. అదేవిధంగా వేదికను ఉన్నటువంటి వివిధ రంగాలలో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ ఉద్యోగులు. అన్న ఆదిల్ షరీఫ్ గారు చెప్పారు, ఇక్కడ మేము ఎల్బీ నగర్లో మీటింగ్ ఏర్పాటు చేస్తామనుకుంటున్నా అని చెప్పి చెప్పగానే నేను అన్నాను, అన్న మా టీజేఎస్ కార్మిక విభాగం కూడా మీకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది. అదేవిధంగా మేము కూడా మీతోటి భుజం కలిపి పనిచేస్తామని చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే సమావేశాన్ని 11వ తారీఖు అని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఈ లోపలే కొంత కసరత్తు చేయాలనే ఆలోచన తనకు రావడము, జనప్రసాద్ గారిని పిలవడము. గత 13 సంవత్సరాలుగా ఏ ఉద్యోగికు కూడా బెనిఫిట్ పొందలేదు. ఎందుకంటే మనం ఇన్ని రోజులు గడిల పాలన ఉన్నాం. ఈ విషయం ఎవరు చెప్పలేదు. నేను ఫస్ట్ నుంచి అది చెప్దామనుకుంటున్నా. మనము ఇన్ని రోజులు మున్సిపల్ ఎంప్లాయీస్ బానిసల్లాగా పనిచేసిర్రు. ఓ దొర బానిసల్లాగా పనిచేసినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు మన సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఐఎన్టీయూసీ ఆ గడీల గోడలను పలగొట్టడానికి సిద్ధంగా ఉంది. మీ ప్రమోషన్ల కోసం వెనువెంటనే మన ఆదిల్ షరీఫ్ గారి నాయకత్వంలో మన మినిమం వేజెస్ బోర్డ్ చైర్మన్ గారిని తీసుకొని వెళ్ళి జిహెచ్ఎంసి కమిషనర్ ఇలంబర్తి గారిని కలవడం జరిగింది. వెంటనే వారిని మన జనప్రసాద్ గారు ఒప్పించి ప్రమోషన్స్ ఇవన్నీ అప్డేట్గా మేము చేస్తాము, మాకు కొంత టైం కావాలని అడగడం జరిగింది. ఇదన్నీ ఏ యూనియన్ వల్ల సాధ్యం కాలేదు. వాళ్ళకి ఇష్యూసే తెలియదు. ఎందుకంటే వాళ్ళంతా బానిసల్లాగా బతికిండ్రు. ఈరోజు మన ఆదిల్ షరీఫ్ గారు ఐఎన్టీయూసీ నాయకత్వంలో మీ ప్రమోషన్స్, మీ వేజ్ స్కేలు ఇవన్నీ జనప్రసాద్ గారి నేతృత్వంలో ఇలంబర్తి గారిని కడగడం జరిగింది. ఇప్పటివరకు మీరు ఏదైనా పేపర్ స్టేట్మెంట్ చూసిరా? ఏ యూనియన్ అయినా కూడా, ఏ యూనియన్ అయినా కార్మికులకు ఎలాంటి ఇబ్బంది ఉందని చెప్పి ఆలోచించిందా? ఆలోచించలేదు. కానీ ఈరోజు ఐఎన్టీయూసీ నాయకత్వంలో ఆదిల్ షరీఫ్ గారు వెళ్ళి మీ ఒక్క సమస్యలే కాకుండా మా అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యలను కూడా ప్రస్తావించడం జరిగింది. ఆ ప్రస్తావించిన మూలంగానే మేము మొత్తం మా
అవుట్సోర్సింగ్ కార్మికులు 25,000 మంది జిహెచ్ఎంసీలో ఉన్నారు. ఈ 25,000 మంది కూడా ఐఎన్టీయూసీకి మద్దతు తెలపడానికి ముందుకు వస్తున్నామని చెప్పి ఆదిల్ షరీఫ్ గారికి తెలపడం జరిగింది. ఈరోజు పర్మనెంట్ ఉద్యోగులు ఏ విధంగానైతే బాధలు పడుతుర్రో అంతకంటే ఎక్కువ బాధలు పడుతుర్రు అని చెప్పి ఆదిల్ షరీఫ్ గారు గత 75 సంవత్సరాల ఐఎన్టీయూసీ జన్మదినం సందర్భంగా వీళ్ళందరినీ నేతల్ని పిలిచి జనక్ ప్రసాద్ గారిని కూడా పిలిచి ఆ రోజే చెప్పిండు జనక్ ప్రసాద్ గారు, మీకు 100 రోజులలో మీ వేతనం 26,000 చేస్తా అన్నాడు. ఆయనే చైర్మన్, ఆయన అంటే ఖచ్చితంగా అయిపోతుంది. మళ్ళీ ఎందుకు మళ్ళీ ఈరోజు మరి దానికి మళ్ళీ ఇంకో కొంచెం పొడిగించారో నాకు అర్థం కాలేదు. వారి ఆశీర్వాదంతో మనందరి జీవితాలకు ఒక వెలుగు వస్తుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా జనక్ ప్రసాద్ గారు మాట్లాడుతూ ఈరోజు మొత్తం 150 కార్పొరేటర్లు ఉన్నారు. 150 కార్పొరేట్లు కాదు, రేపు ఔటర్ రింగ్ RRR రోడ్డు వరకు జిహెచ్ఎంసీ అయితే మొత్తము 65% తెలంగాణ RRR రోడ్ లోపలనే వస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోండి, ఈ 150 కాదు 300 కార్పొరేటర్లు అయ్యే పరిస్థితి ఉంది. ఈరోజు ప్రపంచంలోనే ఒక హైదరాబాద్ నగరాన్ని రూపురేఖలు మారిపోయి దాదాపుగా 80 కిలోమీటర్ల దూరంలో వచ్చే RRR రింగ్ రోడ్ లోపల జిహెచ్ఎంసీ ఏర్పాటయ్యే పరిస్థితి ఉంది. అయ్యా, మేము గత 20 సంవత్సరాలుగా అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి మా కార్మికులందరూ కూడా ₹1 వేతనం పెరగలేదు సార్. ఒకే వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి అందరి వ్యక్తులకు 8,600 నుంచి మొదలుకొని 15,000 వరకే ఉన్నాయి సార్. గత ప్రభుత్వంలో ₹1 కూడా పెంచలేదు. ఒక జీవో ఒకటి వస్తే ₹1,000 పెంచాలని చెప్పి ఒక జీవో ఒకటి వస్తే కోవిడ్ పరిస్థితుల్లో ఆ జీవోను కూడా మరుగున పడేసినటువంటి పరిస్థితి. మేమైతే మా కార్మికులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే ఉద్యోగం చేయలేక ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నది. అయ్యా, మా అందరి సమస్యలు పరిష్కారం కావాలంటే అది మీ ద్వారానే సాధ్యం. జనక్ ప్రసాద్ గారు, సంజయ్ రెడ్డి గారు, మా అవుట్సోర్సింగ్ కార్మికులు 25,000 మంది తలుచుకుంటే ఈ 150 కాదు, వచ్చే 300 మంది కార్పొరేటర్లను కూడా మాకు గెలిపించే శక్తి ఉంది సార్. మేము ఖచ్చితంగా మా వేతనాలు పెంచే ఏదైతే ఇంతకుముందు హామీ ఇచ్చినట్టుగా వేతనాలు పెంచితే మేము ఖచ్చితంగా వెనకాలే ఉండి మేము ఖచ్చితంగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను సార్. అదేవిధంగా మాకు గతంలో మేము ఇంతకుముందు కోరినటువంటి మన కమిషనర్ గారిని కోరినటువంటి ఎస్ఎఫ్ఏలకు 1 లీటర్ పెట్రోల్ ఇవ్వాలని చెప్పి కోరినాం సార్. ఆ సమస్యను కూడా మీ ద్వారా కమిషనర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాలని అనుకుంటున్నాం సార్. అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి స్వీపర్స్కు అంటే ఈ పొద్దున్నే లేచి రోడ్లు ఊకే వాళ్ళందరికీ ₹5,000 ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది సార్. ఇదంతా కమిషనర్ గారికి చెప్పి మీరు ₹5,000 ఇన్కమ్ ట్యాక్స్ ఎందుకు కట్ అవుతుందంటే ప్రతి గ్రూప్కు మొత్తం గ్రూప్ ఇన్కమ్ చూపించి దాని ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కట్ అవుతుంది సార్. అది ఒక్కటి చిన్న ఐటీ విభాగం వాళ్ళు చేస్తే అయిపోతుంది సార్. 13 ఏళ్ళ నుంచి వెళ్ళి ప్రతి గ్రూప్ 5,000 ట్యాక్స్ కడుతుంది సార్. అంటే దాదాపుగా ₹800, ₹900 ఒక్కొక్కరికి సంవత్సరం పేరు మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన, అంటే కేవలం స్వీపరే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని తొలగించే పరిస్థితి ఈ జిహెచ్ఎంసీలో కొరవైంది సార్. అదేవిధంగా చాలా సమస్యలు ఉన్నాయి సార్. అవుట్సోర్సింగ్ కార్మికులు ఒకరేమో ఈ కొన పనిచేస్తే ఆ కొనలో ఉద్యోగం, ఆ కొనలో పనిచేస్తూ ఉండేటోడికి ఈ కొనలో ఉద్యోగం, ఇవన్నీ కొంచెం మీ ద్వారా కమిషనర్ గారికి తెలియజేసి ఇవన్నిటిని తొలగించాలని చెప్పి కోరుతూ ఈరోజు समावेशानिकी विचेसिना मी अंदरिकी ना हमारे हरदिल अजीज डॉक्टर जी संजय रेड्डी साहब
जो आपके दरमियान में है, दो बात GHMC एम्प्लॉयज के वेलफेयर के लिए आपके बीच में रखेंगे एक जोरदार नारे के साथ। डॉक्टर जी संजय रेड्डी, डॉक्टर जी संजय रेड्डी, डॉक्टर जी संजय रेड्डी। जिंदाबाद जिंदाबाद INTUC जिंदाबाद, जिंदाबाद जिंदाबाद INTUC जिंदाबाद, कार्मिक ऐक्यता वर्धिल्लाలి, संजय रेड्डी सर जिंदाबाद, संजय रेड्डी सर जिंदाबाद। మన ఈ సమాజ పెద్దలు జనప్రసాద్ గారు, ఆర్డి చంద్రశేఖర్ గారు, జి సత్యజిత్ రెడ్డి గారు, ఆదిల్ షరీఫ్ గారు, విజయ్ కుమార్ యాదవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఏవిఎస్ గాంధీ గారు, కె శివకుమార్ గారు, ఆకుల శ్రీనివాస్ గారు, ఎల్ మర్సీ శ్రీమతి గారు, జి శ్రీనివాస్ గారు, ఎం రామకృష్ణ గారు, వై యాదగిరి గారు, కుదిరి రాజు గారు, ఇంకా ఇతర స్నేహితులు, సోదర సోదరులారా, ఈరోజు మనము ఈ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ యొక్క విభాగంలో పనిచేస్తున్న కార్మికుల యొక్క సమస్యల గురించి మాట్లాడుకోవడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మనమంతా తెలుసు, మన మున్సిపల్ కార్పొరేషన్ కూడా మరి మా డిఫిషియెంట్లో ఉంది, సరి అయిన ట్యాక్స్ వసూలు కావటం లేదు, చాలామంది ట్యాక్స్ ఇవ్వటం లేదు అని ప్రభుత్వం చెప్తా ఉంది. మనం ఇంతే ఉన్నాము. మున్సిపల్ కార్పొరేషన్ ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది. గవర్నమెంట్ వారికి మరి ఫైనాన్షియల్ హెల్ప్ ఇవ్వాలి మున్సిపల్ కార్పొరేషన్కు అని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ కూడా ప్రయత్నం చేస్తాం. ఇక కార్మిక సమస్యలు చాలా ఉన్నాయి. స్నేహితులంతా కూడా చెప్పారు ఏమేమి సమస్యలు ఉన్నాయి. అవుట్సోర్సింగ్ అని, మరి వర్కర్స్ అని, ఇన్కమ్ ట్యాక్స్ అని, ట్రాన్స్ఫర్స్ అని, లేక ప్రమోషన్ అని, ఇంకా వేరే విషయాలను కూడా ఎన్నో విషయాలు చెప్పారు. రాతపూర్వకంగా కూడా ఇచ్చారు. అంతేకాకుండా మరి కొందరికి గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది వాళ్ళ పే స్కేల్ చేంజ్ చేయాలని, ఆ జీవోను కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. ఈ విషయాన్ని కూడా ఇట్లా ఉండటానికి కారణం ఏంటంటే మనలో ఐకమత్యం లేకపోవటం. మన మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్లో అందరం కలిసి ఒక మాట మీద, ఒక దారి మీద, ఒక తాడి మీద నడిచే పరిస్థితి లేదు. కాబట్టి మరి ఎవరికి వాళ్ళు ఒక యూనియన్ చెప్పి, ఒక యూనియన్, 2 యూనియన్లు, 4 యూనియన్లు, 5 యూనియన్లు, ఎన్నో యూనియన్లు ఉండటం వల్ల మన సమస్యలు పరిష్కారం కావుతాయి. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, కార్మికులు ఐకమత్యంగా ఉంటే మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. మనలోనే ఐకమత్యం లేక ఒకరు ఒక యూనియన్, ఒకరు ఒక యూనియన్, మరి ఎవరు ప్రభుత్వానికి వస్తే ఆ పార్టీ యూనియన్ పెట్టుకోవాలి, వాళ్ళ ద్వారా సమస్యలు పరిష్కారం చేసుకోవాలని ఆశతోని చాలామంది ప్రయత్నం చేస్తూ ఉంటారు. దానివల్ల మనకునే గౌరవమే కానీ, మనకునే బలమే కానీ తగ్గిపోతుంది. అందుకే నేను మీతో మనవి చేస్తూ ఉన్నాను, మొట్టమొదటిసారిగా యూనియన్ అంటే కార్మికుల ఐక్యత, యూనియన్ అంటే కార్మికుల ఐక్యత బలము. ఈ బలం ద్వారా మన సమస్యలు పరిష్కారం చేసుకోవాలి. అది ముఖ్యమైనది. ఇప్పుడు INTUC ముందుకు వచ్చింది. INTUC ఈ సమస్యల పైన మనకి కేంద్రీకరించి ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాము. స్నేహితులారా, ఇప్పుడు ఏమైనా సరే మళ్ళీ ఐకమత్యం తీసుకొచ్చినట్టయితే, మనం అన్ని యూనియన్లు కలిపి మనం ఒక దారి మీదకి వచ్చినట్టయితే మన సమస్య తొందరగా పరిష్కారం చేయడానికి ప్రభుత్వానికి పైన ఒత్తిడి తీసుకొచ్చి ఈ సమస్యలు పరిష్కారం చేస్తాం. మేము ఇప్పుడు ఈ సమస్యల గురించి ఎంతో కాలం నుంచి పెండింగ్గా ఉన్న సమస్యలన్నీ కూడా మరి పరిష్కారం చేయాలని మన స్నేహితులు చెప్తా ఉన్నారు. తప్పకుండా మరి మీ కమిషనర్ గారు చేస్తే సరే, లేకుంటే ముఖ్యమంత్రి గారితో కలిసి ఒక జాయింట్ మీటింగ్ ఆర్గనైజ్ చేసి మన సమస్యలు తొందరగా పరిష్కారం చేసేటట్టు ప్రయత్నం చేస్తామని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ప్రభుత్వ దృష్టికి
తీసుకుపోవాలి. ఇప్పటి వరకు మున్సిపాలిటీ మినిస్టర్ లేడు. కొత్త మినిస్టరు వస్తుందని చెప్తున్నారు. ఎవరైనా మున్సిపల్ మినిస్టరు ఎవరు వచ్చినా సరే మనము ఆయనతో కూర్చొని మాట్లాడి మన ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని మన సమస్యలను కూడా ఏ చట్టబద్ధంగా ఉన్నాయో కానూను ప్రకారం ఉన్నాయో అవి పరిష్కారం చేయించుకోవడానికి తప్పకుండా మేము ప్రయత్నం చేస్తామని ఐఎన్టీసీ చొరవ తీసుకుంటుందని మీకు నేను మనవి చేస్తా ఉన్నాను. స్నేహితులారా, చాలా విషయాలు పెండింగ్లో ఉన్నాయి. అవుట్సోర్సింగ్ విషయాలు ఇప్పుడే చెప్పారు. అవుట్సోర్సింగ్ ఎన్నో రోజుల నుంచి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. వాళ్ళకు ఇంక్రిమెంట్ లేదు, ప్రమోషన్ లేదు, అదేవిధంగా గ్రేడ్ చేంజ్ లేదు. అటువంటి వారిని మరి వాళ్ళకు ఏదైనా దారి చూపించవలసిన అవసరం ఉంది. కాబట్టి పర్మనెంట్ వర్కర్తో సహా అవుట్సోర్సింగ్ వర్కర్ని కూడా తప్పకుండా వాళ్ళ సమస్యలను పరిష్కారం చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తామని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఎలక్షన్ జరగాలి. ఎలక్షన్ ఇప్పుడు ఏ యూనియన్తో మాట్లాడాలి. మేము పోతుంది, ఇంకోరు పోతున్నారు, అందరూ యూనియన్ పోతున్నాయి, కానీ ఎవరేం చేయలేదు. మరి మనం పోతే మరి మీరు ఇన్ని యూనియన్ ఉన్నాయి, ఏ యూనియన్తో మాట్లాడాలి, ఏ యూనియన్ రికగ్నైజ్ అనే పరిస్థితి కూడా ఉంది. అందుకే రికగ్నైజ్ గడువు కూడా తగ్గిపోయింది. మనం వచ్చి దగ్గర పడింది. ఈ రికగ్నిషన్ గడువును తీసుకొని తొందరగా రికగ్నిషన్ ఎన్నికలు పెట్టించి మేము తొందరగా మరి మున్సిపాలిటీలో ఒక బలమైన యూనియన్ను రికగ్నైజ్ చేయించి ఐఎన్టీసీ జెండా కింద మీ సమస్యల పరిష్కారం చేయిస్తామని నేను మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా మరి మీ సమస్యలు మరి అవసరమైతే మన ముఖ్యమంత్రి గారితో కలిసి ఈ సమస్యలపైన చర్చించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయించడానికి ప్రయత్నం చేస్తామని మీకు మనవి చేస్తున్నారు. మీరు ఇవ్వవలసినంత కూడా బలము, ఐక్యత, మీరు ఐక్యత ఇస్తే తప్పకుండా ఆ బలంతో మేము తప్పకుండా ప్రయత్నం చేస్తామని మీకు మనవి చేస్తూ ఉన్నాను. స్నేహితులారా, ఇంకా పోతే మనము చాలా సమస్యలు ఉన్నాయి, పెండింగ్లో ఉన్నాయి. కొన్ని జీవో వచ్చింది, జీవో కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా దురదృష్టము. తప్పకుండా ఈ సమస్యలు పరిష్కారం చేయడానికి ఐఎన్టీసీ చొరవ తీసుకుని ముందుకు వెళ్ళి ఎన్నిక చేయిస్తుంది. అదేవిధంగా మీ సమస్యలు పరిష్కారం చేస్తుంది. అయితే కావలసి వస్తే మరి హై లెవెల్ కమిటీలో ముఖ్యమంత్రి లెవెల్లో మరి ఒక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయిస్తామని నేను మనవి చేస్తూ, మీరు ఐక్యత పెంచండి, యూనియన్ని బలపరచండి. ఏదో ఒక యూనియన్, బలమైన యూనియన్ ఉంటే మీ సమస్యలు పరిష్కారం చేయడానికి జవాబుదారి తీసుకుంటుంది అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా యూనియన్ బలంగా ఉంటేనే కార్మికుల గౌరవం ఉంటుంది. మన సమస్యలు కూడా తొందరలో పరిష్కారం అవుతాయి అని మనవి చేస్తూ నేను మీతో మనవి చేస్తున్నాను. మీ సమస్యలు తప్పకుండా పరిష్కారం చేయించడానికి ఐఎన్టీసీ ముందుకు వస్తుంది, ఐఎన్టీసీ ముందుకు వెళ్తుంది. మరి ప్రభుత్వంతో మాట్లాడి, కమిషనర్తో కలిసి మాట్లాడి ఈ సమస్యలు తొందరగా పరిష్కారం అయ్యేటట్టు ఒక తారీఖు కనిపెట్టమని మనవి చేస్తూ మీరు యూనియన్ బలపరచండి. వచ్చే ఎన్నికల్లో ఐఎన్టీసీని గెలిపించండి. ఐఎన్టీసీని గెలిపిస్తే బాధ్యతగా మీ సమస్యల పరిష్కారం చేసే బాధ్యత, అది పింఛన్ స్కీమ్ కానీ, ఇంక్రిమెంట్ కానీ, ఏజ్ ఇంక్రీజ్ కానీ, ఏదైనా సరే ఇవన్నీ కూడా మరి మా గవర్నమెంట్తో మరి కమిషనర్తో కూర్చొని మాట్లాడి మేము సమస్యల పరిష్కారం చేయిస్తామని ఖచ్చితంగా మనం చేస్తూ, మీరు మాకు ఇస్తే ఐక్యమత్యం ఇవ్వండి, మేము మీ సమస్యలు పరిష్కారం చేస్తాం. మీరు ఐక్యమత్యం ఇవ్వండి, మీరంతా కూడా కలిసి ఒక జెండా కింద ఉంటామని చెప్పండి, దాన్ని బలపరచండి. మేము ప్రభుత్వాన్ని కూడా చెప్పగలుగుతాము, వీళ్ళంతా మా మెంబర్లు, వీళ్ళంతా మా వెనుక ఉన్నారు, వీళ్ళ బలం మా వెనుక ఉంది, కాబట్టి మీరు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి నేను మనవి చేస్తాను. ఇదే విధంగా మీ అందరితో మనవి చేస్తున్నాను. ఐఎన్టీసీని బలపరిస్తే తప్పకుండా మీ సమస్యల్ని పరిష్కారం చేస్తూని తొందరలోనే మీటింగ్ ఏర్పాటు చేసి ఎన్నికలు పెట్టిస్తాము. అదేవిధంగా మీ సమస్యల పరిష్కారానికి ఒక డిస్కషన్ పెట్టి ఏ లెవెల్లో వీలైతే ఆ లెవెల్లో అది చేయిస్తామని మనవి చేస్తూ నేను నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్.
గాంధీ స్వతంత్రం తీసుకొచ్చాడు. ఈ కార్మిక పక్షపాతి కార్మిక గాంధీకి ఒక్కసారి గట్టిగా చెప్పండి. మీ జీవితాల్లో వెలుగునింపేటువంటి కార్మిక గాంధీ అంటాం. పేరులోనే ఉంది సంజీవని, ప్రాణదాత, కార్మికుల ప్రాణదాత. మరి ఇక్కడ సంజీవని ఇక్కడ ఉంటే సత్యాన్ని జయింపచేసేటువంటి సత్యజిత్ పక్కన్నారు. అందుకే ఇక్కడ తండ్రి కొడుకులయ్యారు. మనందరికీ ఆరాధన దైవాలు ఒకసారి గట్టిగా చెప్పండి. మధ్య ఇద్దరు కూడా శుభాకాంక్షలు చేస్తూ గౌరవనీయులు సత్యజిత్ రెడ్డి గారిని, సత్యాన్ని విజయంగా మార్చేటువంటి సత్యజిత్ రెడ్డి గారు, మరి దానికి ప్రాణం పోసేటువంటి సంజీవ్ రెడ్డి గారు గట్టిగా చప్పట్ల మధ్యన శుభాకాంక్షలు చేస్తూ వెల్కమ్ సత్యజిత్ రెడ్డి గారు. గౌరవనీయులు పెద్దలు ఆత్మీయులు ఒకసారి గట్టిగా చెప్పండి. కోదండరామ్ గారిని వేదిక సాధనకు స్వాగతం సుస్వాగతం అందిస్తుంది. దయచేసి అందరూ సత్కరిస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోవలసిన ప్లీజ్. కోదండరామ్ గారికి ఆదిల్ షరీఫ్ గారు మరి చప్పట్లతో సన్మాన దుప్పట్లు అందిస్తున్నారు. గట్టిగా చప్పట్ల మధ్యన ప్రేమలు పెంచేటువంటి ఆత్మీయులు గౌరవనీయులు కోదండరామ్ గారికి హమారా మషూర్ నాయక్ జీ, ఆదిల్ షరీఫ్ జీ ఒకసారి గట్టిగా చప్పట్ల మధ్యన. ఆదిల్ దిల్లో ప్రతి హృదయంలో ఉంది ఆదిల్, అందుకే అందరు దిల్ అయ్యారు ఆదిల్ గారు. అమృతాన్ని అందించేటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ కోదండరామ్ గారు, కార్మిక పక్షపాతి, ప్రజానాయకుడు, ప్రజా వేదికల్లో ప్రజావాణ్ణి వినిపించేటువంటి ప్రజానాయకులు గౌరవనీయులు ఆ కోదండరాముడు, ఈ కోదండరాముడు. मैं सबसे रिक्वेस्ट करता हूँ, प्लीज़ आप लोग एक जगह पे बैठ जाइए. मैं हमारे म्युनिसिपल सहकार मजदूर यूनियन INTUC जो डॉक्टर जी संजय रेड्डी साहब के लीडरशिप में 50 ईयर्स से ये यूनियन GHMC में संजय रेड्डी साहब की सदारत में चल रही है. ये यूनियन तो 75 ईयर्स का हिस्ट्री है. तो मैं हमारे अपॉर्चुनिटी लेना चाहता हूँ डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में हमारे प्रोफेसर कोदंडराम साहब MLC को बहुत बहुत जो है बधाई देता हूँ. और जो है हमारे इस मजदूरों की ग्रेटर हैदराबाद म्युनिसिपल कॉरपोरेशन के मजदूरों के तहत आपको जो है बहुत बहुत मैं यहाँ पर वेलकम करता हूँ साहब. और जो एम्प्लॉयज़ के इश्यूज़ में कमिश्नर के पास आपने 2-3 से ज़्यादा बार आके जो है रिप्रेजेंटेशन किया एम्प्लॉयज़ के वेलफेयर के बारे में, ख़ास तौर से ट्रांसपोर्ट एम्प्लॉयज़ के बारे में, ट्रांसपोर्ट वर्कर्स के बारे में जो है बहुत बहुत उसका जो है ट्रांसफ़र कराने में मदद किए. मज़दूरों के मसाइल में जब भी आप अवेलेबल रहते हैं. मैं बहुत बहुत डॉक्टर जी संजय रेड्डी साहब की लीडरशिप में हम आपका स्वागत करते हैं साहब. और बहुत देर से वर्किंग क्लास बैठे हुए यहाँ पर, लंच का भी टाइम हो रहा है. साहब भी आकर जो है 1 आवर से मजदूरों के बीच में बैठे. मैं डॉक्टर जी संजय रेड्डी साहब की बहुत बहुत दिल की गहराइयों से बहुत शुक्रिया अदा करता हूँ. साहब अपना इतना इम्पोर्टेंट काम पे भी रहते हुए कीमती वक्त निकाल के GHMC एम्प्लॉयज़ के बीच में आए. आप दोनों का बहुत बहुत दिल की गहराइयों से शुक्रिया अदा करता हूँ साहब. मैं गुजारिश करता हूँ प्रोफेसर कोदंडराम साहब. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు, మున్సిపల్ సహకార మజ్దూర్ యూనియన్ నాయకులకు, అదేవిధంగా తెలంగాణ జనసమితి కార్మిక విభాగం నాయకులు, పెద్దలు, మన కనీస వేతనాల చాలామంది మాట్లాడినారు. సమయం కూడా అయిపోతున్నది కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోను. ఇద్దరు పెద్దలు జనక్ ప్రసాద్ గారు, సంజీవ్ రెడ్డి గారు రావటము మహద్భాగ్యం. అది మామూలు విషయం కాదు. ముఖ్యంగా సంజీవ్ రెడ్డి గారు రావటం అనేది చాలా అనుభవం కలిగినటువంటి నాయకులు. 90 ఏళ్ళు దాటిన అన్నగారికి వారి వయసులో మన సంక్షేమాన్ని కోరి ఇక్కడి దాకా వచ్చిందంటే చాలా గొప్ప విషయం. వారి అందరికీ కూడా చప్పట్లతో గట్టిగా అభినందనలు తెలియజేయవలసిందిగా కోరుతున్నా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ నుంచి మన GHMC దాకా అనేక స్థాయిల్లో కార్మికుల హక్కుల కోసం నిలబడి పోరాటం చేసిన నాయకులుగా ఇవాళ వారు ఇక్కడి దాకా వచ్చిందంటేనే మనకు అన్ని సమస్యలు పరిష్కారం అయితే ఏదైతే మనకు ఒక విశ్వాసం కలుగుతున్నది.
ఇవాళ మనం అడుగుతున్నవి కూడా చాలా పెద్ద కష్టమైనటువంటివి ఏం కావు. మనకు చాలా కీలకమైంది క్లాస్ 4లో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ అవకాశాలు ఇవ్వాలి. ఇక్కడ రాసి ఉన్న మన డిమాండ్స్ కూడా మీరు అందరు చదివింది. కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలి, వాళ్ళకు కూడా ఒక గౌరవప్రదమైన జీతం కల్పించాలి అని, వీటన్నిటితో పాటుగా మెడికల్ అండ్ హెల్త్ కార్డు, ఇవి మనకు కొన్ని కీలకమైనటువంటి డిమాండ్స్. నేను ఒక రెండింటి గురించి మాత్రమే ప్రస్తావిస్తాను. క్లాస్ 4 ఉద్యోగుల ప్రమోషన్ అయితే అవసరం. కష్టపడి చదువుకొని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే అది వాళ్ళ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది, మున్సిపాలిటీ కూడా అది మేలు చేస్తుందని నేను నమ్ముతున్నా. అదేవిధంగా సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వారి ద్వారా నేను ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏంటంటే, మన దగ్గర ట్రాన్స్పోర్ట్ విభాగం అనేది చాలా ముఖ్యం. పూర్తిగా జిహెచ్ఎంసీ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని వదులుకుంటే ఆ మొత్తాన్ని కూడా ప్రైవేట్ కంపెనీలకు అప్పచెప్తే సమయం వచ్చినప్పుడు ఆ కంపెనీలు చేతులు ఎత్తేస్తాయి. మన కార్మికులకు నష్టం జరుగుడే కాక ప్రజలకు పౌరులకు కూడా చాలా నష్టం జరుగుతుంది. అందుకని జిహెచ్ఎంసీ కనీసంగా ఈ ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కాపాడుకోవాలి. చెత్తను తీసుకుపోయే పని జిహెచ్ఎంసీ తన చేతుల్లో పెట్టుకుంటేనే పౌరులకు లాభం, ప్రజలకు కూడా లాభం జరుగుతుంది. లేకపోతే వాళ్ళు సగం ఎక్కుతారు, సగం ఎక్కుతారు. కీలకమైన కోవిడ్ సమయం వచ్చినప్పుడు మళ్ళీ మనమే ముందుకు రావాల్సి వచ్చింది, మనమే పనిచేయవలసి వచ్చింది. వాళ్ళని కాపాడాలి, ట్రాన్స్పోర్ట్ విభాగాన్ని కాపాడాలని చెప్పి మనం కోరుతున్నాం. అదేవిధంగా అందరికీ కూడా హెల్త్ కార్డు అనేది చాలా కీలకం. ఆ హెల్త్ కార్డు కూడా సౌకర్యం కల్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఒక హేతుబద్ధమైన ట్రాన్స్ఫర్ పాలసీ ఉండాలి జిహెచ్ఎంసీలో. ఎవరికి ఇంటికి దగ్గరగా ఉండే పద్ధతుల్లో వాళ్ళకు పోస్టింగ్ ఇస్తే ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా కలిసి వస్తాయి. కార్మికులు కూడా సకాలంలో పొద్దున్నే డ్యూటీకి రావటం సాధ్యమవుతుంది. ఈ అవకాశం కూడా కార్మికులకు కల్పించాలని మన దాంట్లో కూడా మనం పొందుపరచడం. ఈ డిమాండ్ల సాధన కోసం మరి గట్టిగా నిలబడాలి. ఆదిల్ షరీఫ్ గారు గట్టిగా నిలబడేటువంటి వ్యక్తే, వారు ఉన్నారు. కానీ మన ఆకుల శ్రీనివాస్ కూడా అందరి కార్మికుల సంక్షేమం కోసం చాలా సీరియస్గా రేం బగళ్ళు తిరిగేటువంటి వ్యక్తే, సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తే. మరి వీళ్ళందరూ కూడా కలిసి గట్టిగా నిలబడి రేపు మనం న్యాయాన్ని సాధించుకోవాల్సి ఉంది. ఆ న్యాయాన్ని సాధించుకోవటానికి మనమందరం కూడా పూనుకుందాం. మనం జిహెచ్ఎంసీ బతకాలి, ఎదగాలని కోరుకుంటున్నాం. జిహెచ్ఎంసీ ఎంత బలంగా ఉంటే పౌరులకు అన్ని సేవలు అందుతాయి. అన్ని కార్యక్రమాలు వీలైనంత వరకు జిహెచ్ఎంసీ నేతృత్వంలోనే జరగాలని కూడా మనం కోరుకుంటున్నాం. ఆ జిహెచ్ఎంసీ కార్మికులకు కనీస వేతనాలు కూడా అందాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. మనలాగా జిహెచ్ఎంసీ గురించి ఆలోచించి లోతుపాతులు తెలిసి పనిచేయగలిగే వాళ్ళు లేరు కాబట్టి ఇట్లాంటి యూనియన్ను మనం నిలబెట్టుకోవాలి, ఆదరించాలి. కార్మికులకు మేలు చేసే లక్ష్యంతో దీనిపైకి మనం దృష్టి పెట్టి నిలబెట్టుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఆలస్యమైన నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు. మా మిత్రుడు ఒక ఆయన మొన్న 2 ఏళ్ల క్రితం చనిపోయిండే, ఆయన యాదిలో ఇవాళ మీటింగ్ ఉంటే ఆ మీటింగు తప్పకుండా పోవలసి వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ కొంత ఆలస్యమైంది. మీరందరూ కూడా అర్థం చేసుకొని సహకరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలతో ఈ సమావేశాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించినటువంటి మజ్దూర్ సహకారి యూనియన్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు.
INTUC